శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తేదీలలో జరగబోయేది ఇదే. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లోని శక్తి బయటకు రాబోతూ ఉంది. అయితే అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, అలాగే అసలు మీ ఇంట్లో దాగి ఉన్న ఆ శక్తి ఏ విధంగా బయటపడుతుంది, మీకు కలిసొచ్చే పరిహారాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. వృశ్చిక రాశి వారి స్వభావం అలాగే వ్యక్తిత్వం ఎలా ఉంటుందని చూస్తే వీరికి ఓపిక చాలా ఎక్కువ. ఏ విధమైన ఫలితాల కోసం అయినా సరే ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అని తెలిసిందంటే వారికి హెల్ప్ చేయడానికి అస్సలు వెనకడుగు వేయరు. వాళ్లకు సహాయం చేయడం కోసం ముందు ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ వృశ్చిక రాశి జాతకులు వీళ్ళు సహాయం చేసిన విషయాన్ని మర్చిపోయినా కానీ వీళ్లకు ఎవరైనా సహాయం చేస్తే మటుకు వాళ్ళను జీవితాంతం మర్చిపోరు. అటువంటి మంచి లక్షణం వీళ్ళ సొంతం. అయితే ఇక్కడ ఏంటంటే గతంలో మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు, కష్టాలు, సమస్యలతో ఎంతో బాధను మీరైతే అనుభవించి ఉంటారు. అయితే మీరు ఆ కష్టాలు, బాధలు పడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి నవ్వుకున్నవారే మీ ఎదుగుదలను ఇప్పుడు చూస్తూ ఓర్వలేక మనుష్యులు మీ చుట్టూ తిరుగుతున్నారు. అందులో మీ సన్నిహితులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదా మీ రిలేటివ్స్లోనే ఉండవచ్చు. అయితే అలాంటి వ్యక్తులైతే మీ లైఫ్లో ఉన్నారు. ఆ వ్యక్తుల కారణంగా మీరైతే చాలా సందర్భాల్లో అవమానాల పాలై ఉంటారు. అంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చూసి, మీ స్థితిగతులను చూసి మిమ్మల్ని అనేక సందర్భాల్లో ఎన్నోసార్లు అవమానం చేసిన వాళ్ళు మీ లైఫ్లోనే ఉన్నారు. ఈ కారణంగా మీరు ఎన్నోసార్లు మానసికంగా చాలా కృంగిపోయిన పరిస్థితులు కూడా చూశారు. ఇటువంటి పరిస్థితుల కారణంగా ఈ రాశి జాతకులు మీ జీవితంలో ఎన్నోసార్లు నిరాశలోకి వెళ్ళిపోయిన రోజులు చాలానే ఉన్నాయి మీ జీవితంలో. అయితే ఇక మున్ముందు మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. మీరు అద్భుతం జరగడాన్ని చూస్తారు అని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు. ఎవరైతే మిమ్మల్ని కించపరిచి మాట్లాడారో, ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో అవమానం చేశారో అయితే వాళ్ళు చేసిన తప్పేంటో అనేది గ్రహిస్తారు. ఇదంతా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండటం వల్లే. మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో, ఎవరైతే మీకు నష్టాన్ని కలిగించారో వాళ్లకు ఆ ఆదిపరాశక్తి గుణపాఠం అనేది ఈ టైంలో నేర్పించబోతోంది. అయితే అసలు ఇంతకు వాళ్ళు చేసిన తప్పు ఏమిటో అనేది వాళ్లకు తెలిసొచ్చేలా ఎన్నో పరీక్షలను పెడతారు. అయితే వాళ్ళు మీ పట్ల ఏ విధంగా, వాళ్ళు ఏ తప్పులను చేశారో, ఎవరిని అవమానించారో అనే క్లారిటీ వాళ్ళకి వస్తుంది. అయితే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే మిమ్మల్ని అయితే క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు. ఇలాంటి ఎన్నో ఊహించని సంఘటనలు అనేవి ఈ వృశ్చిక రాశి లైఫ్లో ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి అనే మనం చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు ప్రాప్తించబోతోంది. మీరు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఆర్థిక పురోగతి అయితే ఇప్పుడు మీకు ఈ టైంలో వచ్చేటట్టు సమయం కలిసి వస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు చల్లని తల్లి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఈ సమయంలో పొందబోతున్నారు. ఇదివరకు మీ ఆర్థిక స్థితిగతితో పోల్చితే ఇక ముందు వచ్చే రోజులు చాలా భిన్నంగా ఉంటాయి. పూర్వం మీరు ఆర్థిక వృద్ధి కోసం ఎంత ట్రై చేసినా కానీ దాంట్లో మీరు ఫలితం అయితే పొందలేకపోయారు. తద్వారా మీరు ఎంతో మానసిక క్షోభను అయితే అనుభవించి ఉంటారు. ఎన్నో నిద్రలు లేని రాత్రులు గడిపారు.
కానీ ఇప్పుడు మీకు అంతా కూడా అనుకూలమైన సమయం అనేది ప్రారంభమైంది. ఇక ముందు రాబోయే కాలం అంతా కూడా మీకు జీవితంలో అన్ని శుభఫలాలే కలుగుతాయి. ఇది వరకు మీరు ఎలాంటి పరిస్థితులనైతే ఎదుర్కొన్నారో ఇప్పుడు ఆ నిరాశలు అలాగే విరుద్ధమైన ఫలితాల నుంచి బయటపడతారు. అంటే మిమ్మల్ని ఏవైతే నిరాశను కలిగించిన ఫలితాలు ఏవి ఉన్నాయో అవైతే ఇప్పుడు మిమ్మల్ని ఉత్సాహం కలిగించే ఫలితాలుగా ఇప్పుడైతే అవి మారబోతూ ఉన్నాయి. ఆర్థికంగా మీకు ఇప్పుడు చక్కటి పురోగతి అనేది పొందుతారు. అటువంటి సమస్యలు అన్నిటి నుండి మీరైతే ఇప్పుడు బయటపడబోతూ ఉన్నారు. అయితే ఇదంతటికీ కారణం ఏమిటి అంటే మీ ఇంట్లో దాగిన శక్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటకు రాబోతూ ఉంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసిన సత్కార్యాల ఫలితాన్ని ఇప్పుడు మీకైతే చూపిస్తుంది. ఎంతో కాలంగా వీరు అయితే ఎన్నో పనులను చేస్తూ వచ్చారు. కానీ భగవంతుడు మీకు ఎన్నో విధాలైన పరీక్షలు అనేవి పెడుతూ వచ్చాడు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అనేది మీకు అర్థం కావటం లేదు. అయితే మీరు మంచిగా ఉన్నప్పటికీ అలాగే మీరు అందరి పట్ల కూడా మంచిగానే ప్రవర్తిస్తున్నప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు మాకే ఇలా ఎందుకు వస్తున్నాయి, మేము చేసిన తప్పు ఏంటి అని మీలో మీరే బాధపడుతూ ఉన్నారు. కానీ దానికి టైం అనేది ఇప్పుడు వచ్చింది. అంటే మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి అనేది మీరు చేసిన సత్కార్యాల ఫలితమే ఇప్పుడు మీకైతే మంచి ఫలితాలను దక్కించబోతూ ఉన్నాయి. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఇప్పుడైతే దక్కబోతూ ఉంది. మీ జీవితంలో ఇప్పుడు అత్యుత్తమైన ఫలితాలే పొందుతారు. ఇక మీకు ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తేదీలలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకి జీవితంలో ఒక్క విధమైన కోరికలు బలంగా ఉంటాయి. కొందరికి ఉద్యోగం పొందడం అయితే మరికొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ పొందటం, అలాగే ఇంకొంతమందికి వివాహ సంబంధం కుదిరినా వివాహం జరగకపోవడం, అలాగే విదేశాలకు వెళ్ళడం, ఇలాంటి ఎన్నో బలమైన కోరికలు అనేవి ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తేదీలలో ఏ రోజు అయినా ఏ సమయంలో అయినా మీరు దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలైతే అధికంగా ఉన్నాయి. అయితే మీకు ఆ పరమేశ్వరుడిని ఆశీర్వాదం కారణంగా మీకు మీ కుటుంబానికి తోడుగా ఈ శక్తి ఉంటుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు అన్నిటినీ ఇప్పుడు మీకు విముక్తిని పొందుతారు. ఇదివరకు ఎవరైతే వ్యక్తులు మీకు సమస్యలను సృష్టించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలా ఆ శక్తి చేస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి, అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ లైఫ్లో అతి తొందరలో మీకు కలిగేలా చేస్తారు. మీరు ఏదైతే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఉన్నారో అది ఇప్పుడు మీరు అతి తొందరలో చేరబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన శుభవార్తని మీరైతే ఇప్పుడు వచ్చే ఈ 3 రోజుల్లోనే వినబోతూ ఉన్నారు. ఇంకా మీరు మరెన్నో అనుకూల శుభ ఫలితాలనైతే చూడబోతూ ఉన్నారు. మీరు ఎవరైనా మిత్రులను కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ అయితే మీకు ఈ సమయంలో కనుగొంటారు. ఇప్పటిదాకా వారి ఆచూకీ దొరకక నిరాశలో ఉంటే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. ఇక అలాగే మీ జీవితానికి సంబంధించిన ఏదైతే ముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకుంటున్నారో మీరు తీసుకునే క్రమంలో చాలా కాలంగా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. మీకు మీ జీవితంలో నూతన వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. మీ జీవితంలో ఇప్పుడు ఊహించినటువంటి శుభమలుపులకు దారి తీస్తుంది. మీరు మీ భవిష్యత్తుకు సంబంధించిన బంగారు బాట వేసుకోబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఇప్పుడు రాబోయే రోజులు అనేవి చాలా కీలకమైన రోజులుగా ఉంటున్నాయి అనే చెప్పుకోవాలి. ఏ పని మొదలుపెట్టినా మీరు అందులో సక్సెస్ను సాధిస్తారు. కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారమే మొదలు పెట్టండి. మీ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యాపార భాగస్వాములనే ఎంపిక చేసుకోండి.
తద్వారా సత్ఫలితాలనేవి మీకు తప్పకుండా సాధిస్తారు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేదే వస్తుంది. ఈ విధంగా ఈ రాశి జాతకులు అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాలు మీకైతే ఇప్పుడు తోడుగా ఉంటాయి. దైవశక్తి మీ ఇంట్లోంచి బయటకు వస్తుంది. తద్వారా మీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఆర్థిక పరంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. మీకు చెందాల్సిన ఆస్తులు చెందుతాయి. మీకు సంబంధించిన ష్యూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందులు ఉంటే అవి క్లియర్ అవుతాయి. మీకు రావాల్సిన డబ్బులు వసూలవుతాయి. రాబోయే 3 రోజుల్లో ఈ వృశ్చిక రాశి జాతకులు పరమేశ్వరుడిని పూజ చేసుకోండి. అదేవిధంగా మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో ఉండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోండి. ఇలా చేస్తే మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. చూశారు కదా, వృశ్చిక రాశి జీవితంలో ఈ విధమైన మార్పులు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.